వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని నవమ స్కంధంలో మనం 5వ అధ్యాయంలో ఉన్నాం. దుర్వాసుని దుఃఖ నివృత్తి. శ్రీ శుకోవాచ. ఏవం భగవతాదిష్టో దుర్వాసాశ్చక్రతాపితః అంబరీషముపావృత్య తత్పాదౌ దుఃఖితో గృహీత్. తస్య సోద్యమనం వీక్ష్య పాదస్పర్శ విలజ్జితః స్థావీతద్ధరేరస్త్రం కృపయా పీడితో వృషం. శుక్రవారం నాడు సుదర్శన చక్రజ్వాలలకు తట్టుకొనలేక విలవిలలాడుచున్న దుర్వాసుడు శ్రీహరి ఆదేశమును శిరసావహించి అంబరీషుని కడకేగి ఆయన పాదములపై పడ్డాడు. దుర్వాసుడు ఆ విధంగా తన పాదములపై మోకరిల్లుటను చూసి అంబరీషుడు మిగుల బిడియపడ్డాడు. పిమ్మట మహారాజు ఆయనపై మిగుల జాలిపడుతూ శ్రీహరి చక్రాన్ని స్తుతింపసాగాడు. అంబరీష ఉవాచ. త్వమగ్నిర్భగవాన్ సూర్యస్త్వం సోమో జ్యోతిషాంపతి. త్వమాపస్త్వం క్షితిర్వ్యోమ వాయుర్మాత్రేంద్రియాణి చ. చక్రరాజమా, నీవే తేజోమూర్తి అయిన అగ్నివి, సర్వసమర్థుడైన సూర్యభగవానుడవు, నక్షత్ర మండలమునకు అధిపతి అయిన చంద్రుడవు, పృథివ్యాపస్తేజో వాయువులు ఆకాశము అనిడి పంచ మహాభూతములను తన్మాత్రలైన సప్తస్పర్శ రూప రసగంధములను సర్వేంద్రియములను నీ రూపములే. సుదర్శన నమస్తుభ్యం సహస్రారాచ్యుత ప్రియ సర్వాస్త్రఘాతిన్ విప్రాయ స్వస్తి భూయా ఇడస్పతే. త్వం ధర్మస్వమృతం సత్యం త్వం యజ్ఞోఖిల యజ్ఞభుక్. త్వం లోకపాలః సర్వాత్మా త్వం తేజః పౌరుషం పరం. నమస్తు నాభాఖిల ధర్మసేతవే యధర్మశీలాసురధూమకేతవే. త్రైలోక్య గోపాయ విశుద్ధ వర్చసే మనోజవాయ అద్భుత కర్మణే గృహే. సుదర్శన చక్రమా, నీకు నమస్కారములు. భక్తవత్సరుడైన శ్రీమన్నారాయణునకు నీపై గల ప్రీతి అపారము. వేల కొలదంచులు గల నీవు ఎంతటి శక్తిమంతములైన అస్త్రశస్త్రములను సైతము నిర్వీర్యం చేస్తావు. వేయేల నీవు జగద్రక్షకుడవు కనుక ఈ బ్రాహ్మణుని రక్షింపుము. నీవు ధర్మస్వరూపుడవు, పరబ్రహ్మము నీవే, సత్యమును రక్షించువాడవు, యజ్ఞములను నిర్వహించువాడవు, యజ్ఞస్వరూపుడవు, యజ్ఞారాధ్యుడవు నీవే.
నీవు జగత్రక్షకుడవు, జగస్వరూపుడవు, సమస్త జీవులలోనున్న తేజస్సు శక్తి నీవే సునాభా. సుదర్శన చక్రమా, నీవు సకల ధర్మముల మర్యాదలను కాపాడువాడవు, అధర్మ స్వభావము గల అసురులను రూపుమాపువాడవు, ముల్లోకములను రక్షించువాడవు. నీ తేజస్సు నిరుపమానమైనది, మనోవేగము గల నీ కర్మలు అద్భుతములు. అట్టి నీకు ప్రణామములు. నా ప్రస్తుతిని స్వీకరించి ఈ మహర్షిని రక్షింపుము. త్వత్తేజసా ధర్మమయేన సంహృతం తమ ప్రకాశశ్చ ధృతో మహాత్మనాం దురత్యయస్తే మహిమా గిరాం పతే త్వద్రూపమేతత్సదసత్పరావరం. వేదపురుష, ధర్మమయమైన నీ తేజస్సుతో లోకమును గల చీకట్లు అజ్ఞానము పటాపంచలవును. సూర్యచంద్రాగ్నులను ప్రకాశింపజేయువాడవు నీవే. నీ మహిమ అపారము, అధిగమింపరానిది. నీవు సదసస్వరూపుడవు. యదా విసృష్టస్వమనంజనేన వైబలం ప్రవిష్టోజిత దైత్యదానవం బాహూదరోర్వంఘ్రి శిరోధరాణి వృక్నన్నజస్రం ప్రధనే విరాజసే. సత్వం జగత్రాణఖల ప్రహాణయే నిరూపిత సర్వసహో గదాభృతా విప్రస్య చాస్మత్కులదైవ హేతవే విధేహి భద్రం తదనుగ్రహోహినః. యద్యస్తి దత్తమిష్టం వా స్వధర్మో వా స్వనుష్ఠితః కులన్నో విప్రదైవం చేద్విజో భవతు విజ్వరః. యది నో భగవాన్ ప్రీతః ఏకः సర్వగుణాశ్రయः సర్వభూతాత్మభావేన ద్విజో భవతు విజ్వరః. అజేయ చక్రమా, జ్ఞానస్వరూపుడైన శ్రీహరి నిన్ను ఆదేశించినంతనే నీవు విజృంభించి దైత్యదానవుల సేనలలో ప్రవేశించి యుద్ధరంగమున వారి బాహువులను, ఉదరములను, ఊరువులను, పాదములను, కంఠములను మిగుల వేగముగా తుత్తునీయలు గావించుచు అన్ని చోట్ల నీవే అగుపడుచుందువు. సుదర్శన, విశ్వరక్షక, దుష్టులను శిక్షించి సాధువులను రక్షించుటకై గదాధరుడైన శ్రీమన్నారాయణునిచే వినియుక్తుడవైన నీవు శరణాగతుల అపరాధములను అన్నింటినీ సహించువాడవు. మా వంశ సౌభాగ్యమును పరివృద్ధి చేయుటకే ఈ విప్రుని కాపాడుము. ఈ దుర్వాసుని రక్షించుటయే మమ్ములను అనుగ్రహించుటయగును. చక్రమా, నేను దానధర్మములను యజ్ఞయాగములను ఆచరించి ఉన్నచో, స్వధర్మ పాలనమును చక్కగా అనుష్ఠించి ఉన్నచో, మా వంశము వారు విప్రులను దైవస్వరూపులుగా సేవించి ఉన్నచో, ఈ బ్రాహ్మణుని తాపమును హరింపుము. మేము సకల ప్రాణులను దైవస్వరూపులుగా భజించుచుందుము. సకల కళ్యాణ గుణములకు నెలవైన దేవాది దేవుడైన విష్ణు భగవానుడు మాయడ ప్రసన్నుడై ఉన్నచో ఈ విప్రుని తాపము ఉపశమించుగాక. శ్రీ శుకోవాచ. ఇది సంస్తువతో రాజ్ఞో విష్ణుచక్రం సుదర్శనం అశామ్య సర్వతో విప్రం ప్రతఘద్రాజయాం చయ. సముక్తోస్త్రాగ్నితాపేన దుర్వాసాః స్వస్తి మాంస్తతః ప్రశంస తముర్వీశం యుంజానః పరమాశిచః. శుక్రవారం నాడు ఇలా ప్రస్తుతించిన అంబరీషునియ్యడ శ్రీహరి సుదర్శన చక్రము ప్రసన్నమయ్యింది. ఆ రాజు అభ్యర్థనను అనుసరించి విప్రుని తాపమును చల్లార్చెను. ఆయనకు అన్ని విధములుగా ప్రశాంతిని చేకూర్చెను. ఆ దుర్వాసుడు చక్రజ్వాలల తాపము నుండి విముక్తుడైన వెంటనే ఆయన చిత్తము మిక్కిలి స్వస్థతను పొందింది. తరువాత అతడు ఆ అంబరీష మహారాజును ఎంతయూ కొనియాడుచు ఆయనకు శుభాశీస్సులు పలికాడు. దుర్వాసోవాచ. అహో అనంతదాసానాం మహత్వం దృష్టమద్యమే. అహో అనంతదాసానాం మహత్వం దృష్టమద్యమే. కృతాగసోపి యద్రాజన్ మంగళాని సమీహసే. దుష్కరః కోను సాధూనాం దుస్త్యజో వా మహాత్మనాం. యైః సంగృహీతో భగవాన్ సాత్వతాం వృషభో హరిః. యన్నామ శృతిమాత్రేణ పుమాన్ భవతి నిర్మలః తస్య తీర్థపదః కిం వా దాసానామవశిష్యతే. రాజన్ననుగృహీతోహం త్వయాతి కరుణాత్మనా. మదఘం పృష్ఠతః కృత్వా ప్రాణాయన్మేభిరక్షితాః. రాజా తమకృతాహారః ప్రత్యాగమనకాంక్షయా చరణా ఉపసంగృహ్య ప్రసాద్య సమభోజయతే. శోషిత్వా దుతమానీతమాతిథ్యం సార్వకామికం. తృప్తాత్మా నృపతిం ప్రాహ భుజ్యతామితి సాదరం. అంబరీష మహారాజా, ఆహా, భగవద్భక్తుల యొక్క మహిమను నేను స్వయంగా చూశాను.
ఇది మిగులు ఆశ్చర్యకరము. నేను నీ ఎడ అపరాధమునర్చినను నీవు నాకు శుభములనే గాంఛించావు. భక్తవత్సలుడైన శ్రీహరి పాదపద్ములనే త్రికరణ శుద్ధిగా నమ్ముకొనిన మహాత్ములకు ఈ లోకమున అసాధ్యము అనేది ఉండదు. అట్టి సత్పురుషులకు త్యజింపరానిది ఏ ఉండదు. ఏలయన భగవంతుడే వశుడై ఉన్నప్పుడు వారికి అనిత్యములైన ఐహిక వస్తువులతో పని ఏమిటి? జగన్నాథుని పవిత్ర నామమును విన్నంత మాత్రముననే మనుష్యుని పాపములన్నీయును పటాపంచలవుతాయి. ఇక గంగాది సకల పుణ్యతీర్థములకు ఆశ్రయములైన భగవంతుని పాదములను సేవించు వారికి మరి ఒక కర్తవ్యమే ఉంటుంది. భగవత్ సేవలలోనే వారు కృతార్థులవుతారు. రాజా, దయాహృదయుడు అయిన నీవు నన్ను అనుగ్రహించావు. నా అపరాధములను అపరాధములుగా లెక్కింపక నాకు ప్రాణభిక్ష పెట్టావు. పరీక్ష మహారాజా, దుర్వాసుని రాక కొరకు నిరీక్షించుచు అంబరీషుడు ఆయన వచ్చినంత వరకును ఆహారమును స్వీకరింపగయే ఉన్నాడు. ఆ ముని వచ్చినంతనే ఆ మహాత్మునికి పాదాభివందనము గావించి ప్రసన్నునిగా చేసుకుని ఆయనను షట్రసోపేత భోజన పదార్థములతో సంతృప్తిపరిచాడు. అంబరీషుడు సాదరంగా సమకూర్చిన మృష్టాన్న భోజనమునకు ఆ మహాముని ఎంతో సంతుష్టుడై, రాజా నీవును సంతోషంతో భుజింపుము అని చెప్పాడు. ప్రీతోస్మి అనుగృహీతోస్మి తవ భాగవతస్య వై దర్శన స్పర్శనాలాపైరాతిథ్యేనాత్మమేధసా కర్మావదాతమేతత్తే గాయంతి స్వస్త్రియో ముహుః కీర్తిం పరమ పుణ్యాం చ కీర్తయిష్యతి భూరియం. ఆ మహర్షి ఇంకా ఇలా అన్నాడు, మహారాజా, నీవు పరమ భాగవతోత్తముడవు. నీ దర్శన స్పర్శనాదులకును మధురాలాపములకును నేను మిగుల ముగ్ధుడనైనాను. నీవు భగవదర్పిత బుద్ధితో ఇచ్చిన ఈ ఆతిథ్యముచే నేను అనుగ్రహింపబడ్డాను. పరమ పవిత్రములైన నీ కీర్తి ప్రతిష్టలను ఈ భూలోకవాసులందరూ బహుధా కీర్తిస్తారు. అంతేకాదు ఆ దేవలోకమున గల భామినులు సైతము నిర్మలమైన నీ చరితమును గానం చేస్తారు. శ్రీ శుకోవాచ. ఏవం సంకీర్త్య రాజానం దుర్వాసాః పరితోషితః యజో విహాయ సామంత్య బ్రహ్మలోకమహైతుకం సంవత్సరోచ్చగాత్తావద్యావతానాగతో గతః మునిస్తద్దర్శనాకాంక్షో రాజా భక్షో బభూవః. గతేథ దుర్వాససి సోంబరీషో ద్విజోపయోగాతి పవిత్రమాహరతు ఋషేర్విమోక్షం వ్యసనం చ బుద్ధ్వా మేనే స్వవీర్యం చ పరానుభావం. ఏవం విధానేక గుణస్స రాజా పరాత్మని బ్రహ్మణి వాసుదేవే క్రియాకలాపైః సమువాహ భక్తిం జయా విరించాన్నిరయాంశ్చకార. అథాంబరీషస్తనయేషు రాజ్యం సమానశీలేషు విసృజ్య ధీరః వనం వివేశాత్మని వాసుదేవే మనోదగ్ధ్వస్తగుణప్రవాహः. ఇత్యేతత్ పుణ్యమాఖ్యానమంబరీషస్య భూపతేః సంకీర్తయన్ననుధ్యాయన్ భక్తో భగవతో భవేత్. శుక్రవారం నాడు ఆ మహారాజు యొక్క ఆతిథ్యమునకును సౌజన్యమునకును సంతుష్టుడైన దుర్వాసుడు ఈ విధంగా అంబరీషుని మిక్కిలి కొనియాడాడు. పిదప ఆ ముని ఆ మహారాజును వీడ్కొని నిష్కామకర్మలచే లభ్యముకు బ్రహ్మలోకమునకు ఆకాశ మార్గమున వెళ్ళాడు. పరీక్ష మహారాజా, దుర్వాస మహర్షి సుదర్శన చక్రము ధాటికి భీతిల్లి ఆత్మరక్షణకై ఆయా లోకములకు తిరిగి వచ్చుడుతో 1 సంవత్సరం గడిచింది. అంతవరకును అంబరీషుడు ఆ ముని రాకకై నిరీక్షిస్తూ జలభక్షణముతోడనే గడిపాడు. దుర్వాసుడు వెళ్ళినంతనే అంబరీషుడు అతిథి అయి వచ్చిన ఆ మహాముని భుజింపగా మిగిలిన పవిత్రములైన ఆహార పదార్థములను స్వీకరించాడు. ఆ మహర్షి దుఃఖమునకు లోనగుటయు దాని నుండి విముక్తుడగుటయును తన వలననే ఘటిల్లినను అదంతయును భగవన్ మహిమయే అని ఆ ప్రభువు తలపోశాడు. సత్పురుషుల లక్షణమే అంత. ఇట్లు పెక్కు సద్గుణములకు నిధి అయిన అంబరీషుడు వర్ణాశ్రమోచితములైన తన ధర్మకార్యములను అన్నింటినీ పరాత్పరుడు పరబ్రహ్మము అయిన వాసుదేవుని అందరి అనన్యభక్తితోడని నిర్వహించాడు. అతడు బ్రహ్మలోక ప్రాప్తి వరకు గల సకల భోగములను నరకతుల్యములుగా భావించాడు. జితేంద్రియుడైన అంబరీషుడు రాజ్యభారమునంతయును తన వలె తక్షీలుడైన తన కుమారులకు అప్పగించి వనములకు చేరాడు. అక్కడ ఆత్మస్వరూపుడైన పరమాత్మయందే తన మనస్సును లగ్నమునొచ్చి అతడు త్రిగుణాత్మకమైన సంసారము నుండి విముక్తుడయ్యాడు. ఈ అంబరీష మహారాజు యొక్క పవిత్ర వృత్తాంతమును భక్తి శ్రద్ధలతో కీర్తించువారును స్మరించువారును భాగవతోత్తములవుతారు అని చెప్తున్నారండి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే పంచమోధ్యాయః.
మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.